హల్లెలూయా. మరి మనము గడిచినటువంటి వారాల నుంచి కూడా భక్తి కలిగినటువంటి జీవితం గురించి మనం చాలా విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. భక్తి అన్నది దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. మనం దేవునితో సహవాసము, దేవునితో అంటుకట్టబడినటువంటి జీవితంలో మనము ఉండడం కానీ మనకు రాకపోతే మనము ఎండిపోతామని బైబిల్ చెప్తుంది. మనం ఎంతగా మనం దేవునితో ఉంటున్నాం అనుకున్నప్పటికీ కూడా చాలాసార్లు మనం బలహీనమైపోతూ ఉంటాం. బైబిల్లో కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు. 112వ అధ్యాయంలో చూస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి రావట్లేదు, ఛార్జింగ్ లేదు, అది ఒకలాంటి చక్కటి షార్ట్నెస్ వచ్చేది. ఇప్పుడు ఎందువల్ల రావట్లేదు? ఇక్కడ ప్రాబ్లమా, అక్కడ ప్రాబ్లమా, లేదా ఛార్జింగ్ పెట్టలేదా? అదే రెడ్ మార్క్ వెలుగుతుంది అంటే ఛార్జింగ్ పెట్టలేదు అనుకుంటున్నాను. రెడ్ లైట్ వెలుగుతుంది, అది గ్రీన్లో కాకుండా రెడ్లో ఉంది. చూడండి ఒకసారి ఏంటో. సో కీర్తనకారు పర్లేదు వచ్చే కీర్తన 112వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 112వ అధ్యాయంలో ఒక మాటని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 112వ కీర్తన 1-2 వచనాలు గట్టిగా చదువుదాం ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలిచి. ఇది భక్తి కలిగినటువంటి జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఎందుకంటే ఇక్కడ భయభక్తులు అని మాట్లాడాడు, కానీ భయము లేకుంటే భక్తి లేదు. భక్తికి ఆధారము భయమే. ఆ భయమే మనల్ని దేవుని ఎదుట భక్తి కలిగిన వారిగా నిలబెడుతుంది. ఎప్పుడైతే దేవుని ఎదుట భక్తి కలిగిన వానిగా నిలబెట్టే ఆ భయము, ఆ భక్తి మన జీవితంలో ఉందో, దేవుని యొక్క వాగ్దానం ఏమంటుందంటే, ఎక్కడైతే నీ సంతానము, నీవు నీ కుటుంబము, ఎక్కడైతే నువ్వు బలహీన పడుతున్నావో, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఎక్కడైతే నీవు బలహీనమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, ఒక విధంగా చెప్పాలంటే వెంకటేశ్వర గారు, దేవి గారి యొక్క కుటుంబంలోంచి మరి అనుష MBBS డాక్టర్ అవుతుందని కళ్ళలో కూడా ఎప్పుడు ఊహించుండ్రు వాళ్ళ జీవితాల్లో చూస్తే. ఎందుకంటే చాలామందికి తెలుసు వారి కుటుంబం గురించి. అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఒక బలవంతురాలుగా నిలబెట్టడం గల కారణం ఏంటంటే, నేను ఒకటి చెప్పగలను ధైర్యంగా, దేవుని ఎదుట ఒక భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే భక్తి కలిగినటువంటి జీవితం, ఎందుకు అంటే దేవుని కార్యాలు ఎలా చేస్తాయంటే, నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితులు, నువ్వు నీ సంతానం, అదే అంటాడు, వారిని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన శక్తి చేత, తన బలము చేత నింపి దాన్ని దాటివేయగలిగినటువంటి సామర్థ్యము ఒక భక్తి కలిగినటువంటి జీవితంలో దేవుడు దాచిపెట్టాడు. చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 31లో కూడా ఒక చక్కటి మాట అంటాడు. 31వ కీర్తనలో కూడా 19వ వచనంలో మనం చూస్తే, కీర్తనలు 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనం చదువుతాం గట్టిగా అందరం కూడా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము అంతవరకు దాచి ఉంచినటువంటి మేలు, అంటే నీ కొరకు మేలుని ఏం చేస్తాడంటే నీ ముందు తీసుకురాడు. నీ కొరకు గొప్ప మేలుని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఎప్పుడైతే నువ్వు భయముతో, భక్తితో దేవుని వెంబడించడం ప్రారంభిస్తావో, ఆ దాచి ఉంచినటువంటి మేలు గొప్పదిగా చేసి దేవుడు నీకు స్వాధీనపరుస్తాడు. ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది అన్నది అక్కడ అనౌన్స్ చేయలేదు, ఏమి చెప్పలేదంటే నువ్వు ఊహించలేనంత గొప్పది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్స్పెక్ట్ కూడా నువ్వు చేయలేవు, అసలు నువ్వు నీ ఊహలకు కూడా అందదన్నమాట. అంత గొప్పదైనటువంటి మేలు దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా దాచి ఉంచాడట. అది ఎప్పుడు మనకు బయలుపరచబడుతుంది?
ఎప్పుడు అది మనకి స్వాధీనపరచబడుతుంది, ఎప్పుడు ఆ గొప్పదైన మేలు మనం పొందుకుంటామంటే భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితం. భయముతో కూడినటువంటి భక్తి. నీ భక్తిలో దేవుని భయం ఉండాలి. నీ భక్తిలో దేవుని యొక్క భయముతో కూడినటువంటి ఆ భక్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే వెంబడించడానికి ఇష్టపడతావో అప్పుడు బలమైన కార్యాలు నీకొకరికే కాదు, నీ సంతానానికి కూడా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట. ఒక పేరెంట్గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవే భయముతో కూడినటువంటి భక్తి లేకపోతే నీ సంతానము కూడా సరిగ్గా ఉండదు. నీ సంతానం యొక్క జీవన విధానము దేంతో పెట్టాడంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు దేవునికి భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితంలో ఉన్నట్లయితే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే ఆ యొక్క రూపాంతరం యొక్క స్థితి నీ బిడ్డల మీద కూడా దేవుడు ఉదయింపచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని దగ్గర నుంచి మనం చూడాలి అంటే నూతన నిబంధనలు కూడా అంటాడు. అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాల్లోని నూతన నిబంధనలో కూడా మనం చూస్తే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక మాటని నేను మీకు చూపిస్తాను. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూస్తే 31వ వచనంలో కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా ఏం జరిగిందటండి? సంఘమట క్షేమాభివృద్ధి నొందుచు. చూడండి, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అనగా ప్రభువుని అంగీకరించిన వారు ఎలాగున్నారట? అభివృద్ధి పొందుకుంటున్నారట, వారు క్షేమముగా ఉన్నారట, వారు సమాధానంగా ఉన్నారట. ఎలాగున్నారండి? వారు క్షేమముగా ఉన్నారు, వారు అభివృద్ధి పొందుకుంటున్నారు, వారి కుటుంబంలో, వారి జీవితాల్లో దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే మరియు అంటే ఎందుకు వారు అలాగుంటున్నారంటే ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఒక సంఘమునకు దేవుని భయముతో కూడినటువంటి భక్తి కలిగి ఉన్నారట వాళ్ళు. భక్తితో పాటుగా పరిశుద్ధత అంటున్నాడు, అది భయముతో కూడినటువంటిది. నా ప్రియ దేవుని సంఘమా, నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించిన తర్వాత నీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్లో దేవుని ఎదుట భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితంలో ఉన్నప్పుడే నీ వ్యక్తిగతమైన జీవితంలో అభివృద్ధి కానీ, క్షేమము కానీ, సమాధానము కానీ, విస్తరించే జీవితం కానీ నీకు కలుగుతుంది. ఎందుకు నీ కుటుంబంలో సమాధానం ఉండదు? ఎందుకు నీ హృదయంలో సమాధానము లేదు? ఎందుకు నువ్వు సమాధానకరమైనటువంటి ఆత్మను నువ్వు పోగొట్టుకుంటున్నావు? ఎందుకు అంటే బైబిల్ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీవు భయముతో కూడినటువంటి భక్తిలో ఎక్కడో నువ్వు తొట్టిల్లిపోయి ఉంటావు. మేబీ నీకు అర్థమై ఉండకపోవచ్చు. అందుకనే నువ్వు ప్రార్థన చేయాలి, అయ్యా నేను ఎక్కడైతే నీ ఎదుట నేను భక్తి కలిగినటువంటి జీవితంలో నేను బలహీనమైపోయాను, ఎక్కడ నీ ఎదుట నేను భక్తి కలిగినటువంటి జీవితంలోంచి నేను తొట్టిల్లిపోయాను. నేను అనుకుంటున్నాను, సంసోను అనుకున్నాడు దేవునితోనే ఉన్నానని, కానీ దేవుని ఆత్మ తను విడిచిపెట్టి వెళ్ళానని తనకు తెలియలేదు. ఈరోజు క్రైస్తవ సహవాసంలో కూడా అదే జరుగుతుంది. నీకు కాకపోతే ఏంటంటే దేవుడు స్పష్టమైన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి సమాధానము, విస్తరించే జీవితము, అభివృద్ధి చాలా సంవత్సరాలు అయిపోయినా సరే నేను ఎందుకు నీ కుటుంబంలో జరగటం లేదు? వై? ఎందుకు నీ కుటుంబంలో అభివృద్ధిని నువ్వు చూడలేకపోతున్నావు? అనేకమైన సంవత్సరాల నుంచి కూడా ప్రభువును వెంబడిస్తూ కూడా ఎందుకు క్షేమకరమైన పరిస్థితిని నీ కుటుంబంలో అనుభవించలేకపోతున్నావు? భయముతో కూడినటువంటి జీవితము ఎంతకాలము నువ్వు? నా ప్రియ దేవుని సంగమా, జీవితకాలం అంతా భయముతో కూడి నువ్వు బ్రతకక్కర్లేదు. లోకం అంటే భయం, పరిస్థితులు అంటే భయం, పిల్లలంటే భయం, ఉద్యోగాలంటే భయం, ప్రతిదానికి భయపడుతూ ఉండే జీవితము అది ఒక ఆత్మీయ జీవితం కాదు. భయపడతాం, కానీ దేవునికి నువ్వు భయపడినటువంటి కూడిన భక్తితో కూడితే బైబిల్ అంటుంది నీకు సమాధానపు ఆత్మ నీకు ఇస్తాడు. అంతేకాదు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ పరలోకము నుంచి దేవుడు తన దూతలతో ప్రత్యేకమైనటువంటి సువార్తమానమును పంపించినటువంటి దినాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కావాలంటే ఇన్నిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనకొక్కరికే ఆ సమాధానం ఉండలేదు? నా ప్రియ దేవుని సంగమా, ఖచ్చితంగా నువ్వు భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితంగా నువ్వు వెంబడించినట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఖచ్చితంగా ఎటువంటి బలహీనతలైనప్పటికీ కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడో. నిన్నే కాదు నీ సంతానమును కూడా బలపరుస్తాడు.
ఆ బలపరిచే విధానము, ఆ మేలు, ఆ గొప్పదైన మేలు ఎక్కడ దాచిపెట్టాడు అంటే దేవుని యందు భయముతో కూడినటువంటి భక్తిలో మనల్ని దాచిపెట్టుంటాడు. 2 కొరింథీయులు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, అది కూడా మనము చూసుకుని భక్తి కలిగినటువంటి జీవితం యొక్క క్యారెక్టర్స్ గురించి మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి. 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక భాగము 7వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనములో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకుందాం. ఎలాగట? భయముతో కూడినటువంటి పరిశుద్ధత, భయముతో కూడినటువంటి భక్తి. భక్తి లేకుండా భయం లేదు, భయం లేకుండా భక్తి లేదు. ఈ రెండు కూడా కలిసి నడిచే ఒక ట్రాక్. నువ్వు భక్తితోనే వెళ్తానంటే అవ్వదు, భయంతో వెళ్తానే వెళ్దు. భయముతో కూడినటువంటి భక్తి నీ జీవితంలో కనిపించాలి. భయముతో కూడినటువంటి భక్తి ఏంటంటే దేవుణ్ణి వెంబడించే విధానంలో దేవుని యొక్క వాక్యము ఎలాగైతే చెప్తుందో ఆ విధంగా నడుచుకునే విధానము. బైబిల్లో కొన్ని మాటల్ని నేను మీకు చూపిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక భాగంలో మనం చూస్తే, 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాటని నేను మీకు రాత్రి చూపించాలని ఆశపడుతున్నాను. అందరం కలిసి ఆ మాటను చదవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను దేనికటండి? నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమైన భక్తి. వ్యర్థమైన భక్తి అంటే దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలు జరగని భక్తి. నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, నీ నోటితో కంట్రోల్లో పెట్టుకోకుండా ఎంతగా దేవుని పరిచర్య చేసినా, నువ్వు నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, నీ నోటికి కళ్ళెము వేసుకోవడం చేత కాకుండా నువ్వు ఎంతగా భక్తి కలిగినటువంటి జీవితం జీవించిన బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ భక్తి దేవుని దృష్టిలో వ్యర్థమైన భక్తి. వ్యర్థమైన భక్తి. అదే అంటాడు తిమోతికి రాస్తూ పౌలు, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి భక్తిపరులు ఉన్నారు, నువ్వు వారితో సహవాసము చేయొద్దు అంటాడు. దేవుని శక్తిని ఆశ్రయించని భక్తి ఏమైనా ఉన్నదంటే నోటికి కళ్ళెము వేయనటువంటి భక్తి. ఎంతగానో భాషలతో ప్రార్థన చేసేవారు కనిపిస్తుంటారు నాకు చాలామంది. నేను చాలా సంతోషిస్తూ ఉంటాను, భాషలతో వీళ్ళు ప్రార్థన చేసి అంత స్థాయికి దేవుడు ఎదిగించాడో. ప్రవచనాలతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. చక్కటి ఆరాధన చేస్తూ ఉంటారు, చక్కటి వాక్యం చెబుతూ ఉంటారు, చక్కగా వారి జీవితాలు ఉంటూ ఉంటాయి. నోరిప్పితే కంపు, నోరిప్పితే కంపు. వాడు నోరు విప్పనంత వరకు కూడా వాళ్ళంతా భక్తిపరులు ఇంకో లేరేమో అనుకుంటాం మనం చాలాసార్లు. నా ప్రియ దేవుని సంగమా, అందుకనే ఒక సామెత ఊరిలోంచి పుట్టిందో లోకం నుంచి పుట్టిందో నాకు తెలియదు, కానీ నోరు బాగుంటే ఊరు బాగుంటుందట. నీ చుట్టుపక్కల ప్రదేశాలు బాగోలేవు అంటే నీ నోరు సరిగ్గా లేదేమో. ఒకవేళ బైబిల్ అంటుంది నోటికి కళ్ళెము వేసుకోకుండా నువ్వెంత భక్తిపరుడు అని నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడా. అదే అధ్యాయంలో దానికి కొంచెం క్లారిఫికేషన్ 19వ వచనంలో చెప్తాడు. 19వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయంలో 19వ వచనం, ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించిన వాడుకు నిదానించువాడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నోటికి కళ్ళెం పెట్టుకోవడం నీకు రావాలి అంటే నువ్వు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఇది మొదటి సూత్రము. నీ నోటిని కళ్ళెం పెట్టుకోవడం ఎలాగ పాస్టర్ గారు? ఎలాగ నేను నోటికి కళ్ళెం పెట్టుకోవాలంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినడం నేర్చుకో, తక్కువగా మాట్లాడడం నేర్చుకో. కొంతమంది ఉంటూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనం మాట్లాడేస్తూ ఉంటాం, అంటూ ఉంటారు. కనీసం చెప్పేది వినరు, ఏమి చేయరు. నీకు ఎంత తెలిసినా, నువ్వెంత జ్ఞానవంతుడు అయినా, నువ్వెంత జ్ఞానవంతురాలవైనా అవతరాలు చెప్పే వరకు నువ్వు బీ సైలెంట్. నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఆ మెథడ్ ఫాలో అవుతుంటాను. ఆగండి, మాట్లాడకండి, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడంటూ ఉంటాను. చెప్పేదంతా కూడా వింటూ ఉంటాను. వాళ్ళకి అర్థం అవుతుంది, పాస్టర్ గారు వింటున్నారా ఇవ్వట్లేదా అని చెప్తూ ఉంటాను. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మధ్యలో ఆగుతూ ఉంటారు, పాస్టర్ గారు వింటున్నారా లేదా వింటలేదా అంటారు.
వాళ్ళంతా చెప్పే వరకు ఆగిన తర్వాత అప్పుడు నేను మాట్లాడే నోరు మీమంటాను, మాట్లాడుతాను, మధ్యలో మాట్లాడకండి నేను మాట్లాడుతాను కదా అంటాను. ఎందుకో తెలుసా, ఇది భక్తి కలిగినటువంటి ఒక చక్కటి సంభాషణ జరగాలి. నీ సంభాషణ భక్తితో కూడినటువంటి సంభాషణ ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే కంప్లీట్గా జిప్పేసేయడం కాదు. కొంతమందికి నోటికి కళ్ళు అంటే అసలు ఏమి మాట్లాడరు. ఏమో ఎలాగున్నావు అంటే బాగున్నామంట. ఇంట్లో అమ్మగారు నాన్నగారు బాగున్నారా? ఏమో నోరు లేదా? ఉంది. ఏంటి ఉందియా? ఏంటి అది కూడా ముచ్చేలు ఏమన్నా రాలిపోతాయా కింద ఏమన్నా? భలే కోపం. ఏమండి ఏదైనా సమాధానం అడిగినప్పుడు చెప్పలేకపోతే ఎలాగుంటుంది మనకి? సర్రను ఎక్కడో ఉన్నటువంటి మీటర్ అంతా కూడా పైకి లేచిపోతూ ఉంటుంది, బీపీ టేబుల్ పగిలిపోయేటట్టుగా. మన సంఘంలో 80% ఉన్నారు అలాగే, 80%, నాట్ ఓన్లీ 10-20, 80% మంది సరిగ్గా మాట్లాడడమే రాదు. ఇంకా అది నేను అనుకుంటాను, పాపం వీళ్ళకి మాటలు రావేమో, పాపం ఎంత సాఫ్టో కదా అనుకుంటాను. మరి వాళ్ళ ఇంట్లోంచి వస్తాయి కొన్ని సాక్ష్యాలు, పాస్టర్ గారు ఇల్లు టాపు లేచిపోతండి మాట్లాడితే అంటారు. అప్పుడు అనుకుంటాను, మరి ఈ సౌండ్ ఏమైపోయింది? అది యాక్టింగ్ అనమాట. సో నేనేమంటానంటే నోటికి కళ్ళం పెట్టుకోవడం అంటే కంప్లీట్గా సైలెంట్గా అయిపోవడం కాదు, అవసరాన్ని బట్టి. అదే అంటాడు, ఏమంటున్నాడు ఇక్కడ అంటే నువ్వు వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నువ్వు బ్యాలెన్సింగ్గా ఉండాలి, అవసరమైనంత వరకు కూడా మాట్లాడేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా నీ భక్తి ఎలా తెలుస్తుంది? నువ్వు భక్తిపరుడు అని దేవునికి ఎలా రుజువు అవుతుందంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే వరకు కూడా నువ్వేం చేయాలి? సహనంతో ఓపికతో వినాలి. అంతా అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడవలసి వస్తే నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఉద్యోగంలో ఏదైనా నీ తోటి ఉద్యోగస్తుడు, నీ ఉద్యోగంలో నీ పై అధికారి, లేదంటే నీ కుటుంబంలో నీ భర్త, నీ కుటుంబంలో నీ భార్య, నీ కుటుంబంలో నీ యొక్క పిల్లలు, లేదా నీ కుటుంబంలో నీ తల్లి, లేదా నీ కుటుంబంలో నీ తండ్రి, ఏమైతే మాట్లాడుతున్నప్పుడు నీతో మాట్లాడే వరకు నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండకపోతే వాళ్ళు మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతూ, వాళ్ళు మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతూ, వీధిలో కుక్కలు తరంగా ఉంటావు చూసారా, అలాగుంటుంది ఇల్లంతా, అలాగుంటుంది. సో అది భక్తి కలిగిన వారి కుటుంబం కాదు. భక్తి కలిగిన కుటుంబం ఎలాగుంటుందంటే ఒకళ్ళు మాట్లాడే వరకు ఇంకొకరు వారి కోపాన్ని అణుచుకుని, అందుకంటాడు కోపము, అది కూడా చెప్పాడు కదా అక్కడ, కోపించుటకు నిదానించు. నీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా, ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలంటే చెప్పు, మాట్లాడు అది మాట్లాడడం అయిపోయిందా, ఇప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడు, తెల్లారి వరకు మాట్లాడుకోండి, కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, కూర్చున్నారా అని చెప్పి కూర్చోండి. నువ్వు మాట్లాడి ఎంతసేపు మాట్లాడుతావు అంటే మాట్లాడినేవ్వండి, అన్నీ అయిపోయినాయా, ఇప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడకుండా చూసుకో. ఆమేన్, హల్లెలూయా. ఈ కన్వర్సేషన్ ఏమవుతుందంటే నీ జీవితంలో సమాధానం తీసుకొస్తుంది. నీ కుటుంబంలో పీస్ అండ్ జాయ్, నీ కుటుంబంలో క్షేమము, అభివృద్ధి పొందుకోవడానికి దేవుడు మార్గాలను తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు కోపం కలిగినప్పుడు, ఫ్రస్ట్రేషన్స్ కలిగినప్పుడు, నువ్వు స్ట్రెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒకేసారి 2-3 మాట్లాడుకునే కుటుంబం ఎక్కడైనా ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒకేసారి మాట్లాడకండి. ఒక తల్లి ఏమైనా చెప్తున్నప్పుడు మంచి అయినా చెడైనా వినడం నేర్చుకోండి. భర్త ఏమైనా మాట్లాడుతున్నప్పుడు భార్యలు నెమ్మదిగా ఉండి వినడం నేర్చుకోండి. అలాగే భార్యలు ఏమని చెప్పినప్పుడు సైలెంట్గా వినడం నేర్చుకోండి. మధ్యలోనే అడ్డుపడిపోతే దేవుని దృష్టిలో భక్తిహీనుడు అయిపోతావు. జాగ్రత్త. భక్తి కలిగినటువంటి వాడి యొక్క జీవితం యొక్క క్యారెక్టర్ ఏమన్నాడంటే నోటికి కళ్ళెము వేసుకునే ఆ యొక్క జ్ఞానము నీకు లేకపోతే నువ్వు భక్తిపరుడివే కాదు. భయముతో కూడినటువంటి భక్తిమంతుడు దేవుని శక్తి చేత నింపబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో చూసినట్లయితే, అదే 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుక్కొకటి. నోటి కళ్ళెం పెట్టుకోవడం అంటే ఏంటంటే సనుగుడు చేసుకోవద్దు. ఇంగ్లీష్లో గ్రడ్జ్ అంటాడు. గ్రడ్జ్ నాట్ వన్ అగైనెస్ట్ అనదర్ అంటాడు. గ్రడ్జ్ అనగా అసహ్యము, పగ, ద్వేషము, దీన్ని సనుగుడు అన్నాడు. పగతో కూడినటువంటి మాటలు, అసహ్యంతో కూడినటువంటి మాటలు, ఆ పేర్లు కూడా నా దగ్గర ఎత్తుకో, కోపం వచ్చేస్తుంది. ఇది భక్తి కలిగిన వారి మాటలు కాదు. ఒకని ఎదుట ఒకడు సనుక్కోకండి అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి ఇళ్ళల్లో
నీ అన్నయ్య అంటానో, తమ్ముడు అంటానో, చెల్లి అంటానో, అక్క అంటానో, తల్లి అంటానో, అత్త అంటానో, మావయ్య అంటానో, బావమర్ద అయితేనో, బావ అయితేనో, ఎవరో ఒకళ్ళ మీద కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాం. ఎలా ఉంటాం? ఇరిటేటింగ్గా ఉంటాం. జీవితం అన్న తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళ పేరు ఇంట్లో వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆ మాట వచ్చినప్పుడట నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా? నీకు ఇష్టం లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అంటే అంతేగాని వాళ్ళ మాట తీసుకురావద్దని చెప్పానా మీకు? వాళ్ళ మాట ఇంట్లో వినపడిందో పళ్ళు రాలిపోతాయి. ఇంకోసారి ఏ రాలిపోతాయి? పళ్ళు రాలిపోవడం సంగతి అలా కొంచెం. నీ క్షేమం రాలిపోద్ది, నీ సమాధానం రాలిపోద్ది, నీకున్న అభివృద్ధి రాలిపోద్ది. బైబిల్ అంటున్నా అది భక్తి కలిగిన వారి యొక్క క్యారెక్టర్ కాదు. ఉండు నీ ఇష్టం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ఇలాగే ఉంటాను, నా మనసు ఎలాంటిది అంటే నీ కర్మ పో. బట్ బైబిల్ అలా చెప్పటం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే భక్తి కలిగినటువంటి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో నీ నోటిని జాగ్రత్తగా పెట్టుకునేది నీ భక్తిని రుజువు చేస్తుంది దేవుని ఎదుట. అది నీ క్షేమము, అది నీకు సమాధానము. నీకు మాత్రమే కాదు, నీకు నీ ఇంటికి బలము. ఎక్కడైతే బలహీనతలు నీలో నీ కుటుంబంలో ఉంటున్నాయో ఖచ్చితంగా నీకు నీ సంతానాన్ని దేవుడు బలవంతులుగా మార్చే అభిషేకము నీ నోటి మాటలు దాచిపెట్టాడు. నువ్వు మాట్లాడే మాటను బట్టే నీతిమంతుడు అని, నువ్వు మాట్లాడే మాటను బట్టే నీవు దేవుని ఎదుట అనీతిమంతుడు అని సాక్ష్యం పొందుకుంటావని బైబిల్ చెప్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, నువ్వు భక్తి కలిగినంటే నేను అనుకుంటున్నావు చక్కగా ఆరాధనకి వెళ్ళి వచ్చేసి చక్కగా ప్రార్థన చేసేసుకొని చక్కగా ఉండి నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం అయితే ఆ భక్తి దేనికి పని చేయదు, అది వ్యర్థమైన భక్తి. కాబట్టి బైబిల్ అంటుంది గ్రడ్జ్ నాట్ వన్ అగైనెస్ట్ అనదర్. అందుకే నువ్వు పగ, ద్వేషం, అసూయతో కూడినటువంటి మాటలు ఒకరితో మాట్లాడడానికి దేవుడు అనుమతించలేదు. నువ్వు కానీ దాన్ని అనుమతించి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని, నీ ఓన్ మైండ్ సెట్ని ఆధారం చేసుకొని నేను ఇలాగే మాట్లాడతాను అని అనుకుంటే నీ కర్మ. బైబిల్ దాన్ని అంగీకరించట్లేదు. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితం లేకపోతే నువ్వు దేవునికి సంబంధించిన వాడు కాదే అంటుంది బైబిల్ అనేకమైన స్థలాల్లో. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు దేవుని మీద సనుక్కున్నారు, దేవుని సేవకుల మీద కూడా చనుకున్నారు. అంటే పగ, ద్వేషము, అసూయతో దేవుడు ఎందుకు, నేను అక్కడ చక్కగా ఉన్నాను కదా, ఐగుప్తు దేశంలో కొంచెం కష్టమైన బానిసత్వమైన ఏదో 3 పూట్ల ఏదో తిని చక్కగా ఉండేవాళ్ళం కదా, ఏంటి అరణ్యంలో నడిపించేస్తున్నాను. దేవుని మీద వ్యతిరేకత, దేవుని సేవకుడైన మోషే మీద వ్యతిరేకత. దేవుడు సనుక్కున్న వాళ్ళందరినీ కూడా సమూలంగా మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తాం ఓల్డ్ టెస్టిమెంట్లో. నా ప్రియ దేవుని సంగమ, సనుగుడు అనగా ఏంటంటే పగతో కూడినటువంటి, అసహ్యంతో కూడినటువంటి, ద్వేషంతో కూడినటువంటి మాటలు నీ ఇంట్లోకి రాకుండా చూసుకో. ఒకవేళ వారి గురించి ఎప్పుడైనా నువ్వు వింటున్నప్పుడు అది నీ యొక్క మైండ్ అప్సెట్ చేస్తుందంటే నువ్వు బీ సైలెంట్, మౌనంగా ఉండి జాగ్రత్తగా విను, దానికోసం ప్రార్థన చేసుకో. ప్రభువా, నా మనసు కూడా అంగీకరించేటట్టుగా నాకు సహాయము దయచేయి. ఉంటారు ఇరిటేటింగ్ క్యాండిడేట్స్ నీ ఇంట్లో, ఎవరో ఒకరు ఉంటారు, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో. ఏదో ఒక రోజు ఆ ఇరిటేటింగ్తో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు నీ ఇంట్లో రావాల్సి ఉంటుంది, మాట్లాడతారు ఎవరో ఒకరు. మాట్లాడినప్పుడు నీవు ఆ ఇరిటేటింగ్ని కానీ నీ నోటి మాట ద్వారా చూపిస్తే, కొంతమందికి అత్తగారంటే పడదు, కొంతమందికి మాంగారంటే పడదు, కొంతమందికి బావమర్దంటే పేకల దాకా ఉంటుంది. ఎవరినైనా సరే మాట్లాడక నీ నీ తమ్ముని కానీ ఇంటికి రానిచ్చావు, కాలేరు కూడా నీకు దానికి అంటాడు. లేదు, అది నీ కుటుంబానికి క్షేమం కాదని బైబిల్ చెప్తుంది. నువ్వు మౌనంగా ఉండు, వస్తాడు 2 రోజులు తింటాడు, వెళ్ళిపోతాడు, అయిపోయింది, ఫినిష్. దేవుడు నీ కుటుంబానికి క్షేమం కలిగిస్తాడు, దేవుడు నీ కుటుంబానికి సమాధానం కలిగిస్తాడు. లేని సమాధానము, ఆ యొక్క లేని క్షేమమును నువ్వు కొత్తగా లేనిటువంటి అసమాధానాన్ని నువ్వు తెచ్చుకునే వరకు ఉండకూడదు. ఎప్పుడు వస్తుంది నీకు ఇంట్లో గొడవ? ఎప్పుడు వస్తుంది నీ భార్యాభర్తల మధ్యలో గొడవ? ఎప్పుడు వస్తుంది నీకు తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో గొడవ? నీకు ఎవరో ఇష్టం లేదు వారి ఇంటికి వస్తారంటారు, ఎవరో ఇష్టం లేదు వారు వస్తారని ఫోన్ చేస్తారు, ఎవరో ఇష్టం లేదు వాళ్ళు గడప వరకు వచ్చేస్తారు.
మొత్తం మారిపోద్ది, ఫేస్ అంతా అష్టవంకరలు అయిపోదాం. విడిచాడేటి, అది వచ్చింది ఎందుకు, ఇదెందుకు వచ్చింది, ఆడెందుకు వచ్చాడు అంటే అయిపోయింది. నీ కుటుంబంలో క్షేమము గడప దాటిపోతుంది. జాగ్రత్త. ఇది భక్తి కలిగిన క్యారెక్టరు కాదు. చదవండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఎన్నో వచ్చిన చదువుకున్నామండి, చదవండి మళ్ళీ ఒకసారి. 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగకుడి. చెప్పాలి. ఇదిగో ఎక్కడున్నాడట? న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిట్లో ఉన్నాడు. జాగ్రత్త. నీ గుమ్మం బయట నుంచే తీర్పు స్టార్ట్ అయిపోతుంది. నీ ఇంట్లో జరిగే ప్రతి మాట కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. మలాకీలో ఒక మాట ఉంటుంది, నేను చూపిస్తాను ఈ సమయంలో. అది కూడా మలాకీలో ఒక మాటని నేను మీకు చూపిస్తాను. భక్తి పరుల యొక్క మాటనట దేవుడు ఆలకిస్తాడట. మలాకీ 3వ అధ్యాయం తీయండి ఒకసారి, పేజ్ నెంబర్ 787. మలాకీ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15, 14, 15, 16 కూడా చదివేద్దాం, కొంచెం బాగుంటుంది. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము ఏమనియు, గర్విష్ఠులు ధన్యులవుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. 16వ వచనంలో అద్భుతంగా చెప్తాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చదవండి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖముందు. వెరీ కేర్ఫుల్. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మాటలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఇద్దరు కలిసి భక్తి కలిగినటువంటి విశ్వాసులు, ఇద్దరు కలిసి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులు, ఎవరో ఒకరి గురించి పగతో కూడిన మాటలు, అసహ్యంతో కూడినటువంటి మాటలు, నువ్వు వెళ్తున్నటువంటి సంఘం గురించి కానీ, నువ్వు వెళ్తున్నటువంటి సంఘ కాపరి గురించి కానీ, నువ్వు వెళ్తున్నటువంటి సంఘ విశ్వాసి గురించి కానీ, చీ అడా అని మాట్లాడేవంటే అక్కడితో ఫినిష్. నీ క్షేమాభివృద్ధి ఆగిపోతుంది. జాగ్రత్త. దేవుడు న్యాయము తీర్చే దేవుడు. నీకు జడ్జిమెంట్ ఇవ్వడానికి దేవుడు అవకాశం లేదు, ఆయనే తీసుకోవట్లేదు. నేను తీర్పు తీర్చినప్పుడు నేను రాలేదు కానీ అని చెప్తున్నాడు బైబిల్లో. ఆయనకే తీర్పు తీర్చడానికి రాకపోతే నువ్వెంత, నీ బ్రతుకెంత? చాలా చిటికలో జడ్జిమెంట్ ఇచ్చేస్తాం సంఘాల కొరకు, చిటికలో జడ్జిమెంట్ ఇచ్చేస్తాం పాస్టర్ల కొరకు, చిటికలో జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాం తోటి సేవకుల కొరకు. ఇద్దరు భయభక్తులు కలిగిన వారట మాట్లాడుకుంటూ ఉంటారట. మనం ఎంత కష్టపడటం వేస్టే, వేస్ట్రా అనుకుంటారట. ఏమన్నా నాయుడు గారు మాట్లాడుకుంటారట ఇద్దరు. మనం ఎంత కష్టపడుతున్నాం కానీ ఈ సంఘంలో ఎంత కష్టపడినా వేస్టే, పాస్టర్ గారు అసలు గుర్తించడు, ఆయన నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎందుకు కష్టపడాలి? అవును, మరి పాస్టర్ గారి గురించి నేను సంఘం గురించి కష్టపడుతున్నావు. ఎవరి కోసం కష్టపడుతున్నావు? ప్రభు కొరకు కష్టపడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అంటారట, మనము దేవుని పని చేయట వ్యర్థము. దేవుని పని ఎందుకు చేయాలి? మనం ఎందుకు అవసరం ఏంటి? మనకి ఏం గుర్తింపు ఉంది సంఘంలో? ఏ గుర్తింపు లేదే. మనం ఇంతగా పని చేస్తున్నామే, ఇంతగా ప్రయాసపడుతున్నామే. ఎప్పుడైనా పాస్టర్ గారు మైక్ పెట్టుకుని మనల్ని గమనించాడా? ఎప్పుడైనా తీసుకొచ్చి నాకు ఆయన శాలువా కప్పాడా? ఆయనకి ఎన్ని శాలువలు కప్పేసావు ఈ మధ్యలోని? పాస్టర్ గారికి కప్పేసాం, పాస్టర్ గారికి పట్టుకేసాం, బొకేలు ఇచ్చేసాం. ఏ రోజైనా అప్రిషియేట్ చేసి పిలిచి వీళ్ళు ఇంత పని చేస్తున్నారని చెప్పి మైకులు ఎప్పుడని చెప్పారా? మనకి ఏ విలువ లేదండి. అంతే ఈ సంఘంలో. ఈ పాస్టర్ గారు అంతే. సుధీర్ పాస్టర్ గారు మరీ దరిద్రం. చేసినోడనే తిడతాడు ఈయన. ఎలాగట? ఈయన చేసినోడనే తిడతాడు, చేయనోడనే ఏమి మాట్లాడతాడు. వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు మనమేమో కష్టపడి చేస్తుంటే మన మీదే నోరేసి పడిపోతూ ఉంటాడు ఈయన. కాబట్టి ఎంత చేసినా, సిస్టర్ గారు ఎంత చేసినా చెప్పాలి. మీ వైపు చూడాలి కదా. ఎంత చేసినా మలాకీలోకి వెళ్ళిపోండి, ఇంత చదివాం కదా. దేవుని సేవ చేయుట నిష్ఫలము అని ఎవరు మాడుకుంటున్నారట?
ఎవరో బయట వాళ్ళు, అన్యులు, దేవుని ఎరగని వారు కాదట. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కూర్చుని మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటున్నాడు. ఆ న్యాయపు తీర్పు గుమ్మము దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. జాగ్రత్త అంటున్నాడు. వెరీ కేర్ఫుల్. నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీ భక్తి రుజువు అవుతుంది. నీ నోటి మాటను బట్టి దేవుడు నీ భయాన్ని, నీ భక్తిని ఆయన కాలిక్యులేట్ చేస్తాడు. అప్పుడు దాచి ఉంచిన మేలుని రిలీజ్ చేస్తాడు. నీ నోటి మాట జాగ్రత్తగా లేకపోతే దేవుని యొక్క మేలును నువ్వు పొందుకోవడము బహు కష్టమైనది. నా ప్రియ దేవుని సంగమా, సామెతలో ఒక చక్కటి మాట ఉంటుంది. సామెతల్లో మనం చూస్తే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 28వ వచనంలో, సామెతలు 15వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఎలాగట 15వ అధ్యాయం 28వ వచనము, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడు అంటే భక్తిపరుడు అని అక్కడ ఆ ట్రాన్స్లేషన్లో రాసినటువంటి మాట. భక్తిపరుడు భక్తిహీనుడి గురించి మాట్లాడుతున్నాడు. భక్తిపరుడు అనేటువంటి వాడు దేవుని ఎదుట భక్తిపరుడిగా ఉండాలనుకున్న వాడు నోటి మాట ఎలాగ ఉంటుందో తెలుసా? ఆన్సర్ ఎలా చేస్తాడట? ఆన్సరు చాలా జాగ్రత్తగా చేస్తాడు. యుక్తమైన అంటే సరిపోయే ఆన్సరు ఇస్తాడట. అంటే దాని అర్థం ఏంటంటే, ఏమా సరే భోజనం చేసామమ్మా ఢిల్లీ అంటే, మరి మేము భోజనం చేయమండి, మేము భోజనం చేయము, మీరే భోజనం చేస్తారు. ఆ టైప్ ఆన్సర్ అదేమో యుక్తమైన ఆన్సరా? కాదు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా అడిగినప్పుడు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు ఏదన్నా చక్కటి ఆన్సర్ ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలట. ఆన్సర్ ఎలాగ ఉండాలి? ఆ కూరలో ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే. బైబిల్లో చూడక్కర్లేదు కానీ పాత నిబంధనలు అంటాడు, ప్రతి నైవేద్యానికి ఉప్పు లేకపోతే నైవేద్యం స్వీకరించబడదట. లేవికాండం ఇంటికి చదువుకోండి ఒకసారి. లేవికాండంలో ఏముంటుందంటే ప్రతి నైవేద్యము, ఏ నైవేద్యం దేవునికి పెట్టాలన్నా ఏముండాలట? దాంట్లో ఉప్పు ఉండాలట. నువ్విచ్చే ప్రత్యుత్తరము అవతల వాడికి సమాధానం తీసుకురావాలి కానీ నువ్విచ్చే ఆన్సర్ అవతల వాడికి ఇరిటేషన్ తీసుకురాకూడదు, కోపం తెచ్చకూడదు. ఏమో నువ్వు ఈరోజు కాలేజీ క్లాస్కి జాగ్రత్తగా వెళ్ళావంటే వెళ్ళాం తిరిగేసాం అని చెప్పకూడదు. అది భక్తిహీనుల యొక్క స్వరము, అది భక్తిహీనుల యొక్క మాటలు. ఇంట్లో ఒక తల్లి ఏదైనా సమాధానం అడిగినప్పుడు, తండ్రి ఏదైనా నేను అడిగినప్పుడు, నీ యొక్క ప్రొఫెసర్స్, నీ సార్స్ ఏదైనా అడిగినప్పుడు, లేదంటే నీ ఫ్రెండ్స్ ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఎలా చెప్పాలి? సమాధానము జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పాలి. నా భాషలో చెప్పాలంటే ఏం చేయాలి? ఒళ్ళు. భక్తిహీనుడు ఎలా మాట్లాడతాడంటే వంకరగా మాట్లాడతాడు, చెడ్డగా మాట్లాడతాడు. వాడి నోట్లోంచి ఏ మాటలు వస్తాయంటే చెడ్డ మాటలే వస్తాయట. భక్తిహీనమైనటువంటి మాటలు, మనం ఇచ్చే సమాధానాలను బట్టి దేవుని దృష్టిలో మనము భక్తిపరులమా భక్తిహీనులమా అన్నటువంటి మాట ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈవేళ ఏం కూర చేస్తున్నావు? ఈరోజు ఏం కూర అని అడిగాం అనుకోండి, ఈరోజు ఏం కూర చేస్తున్నావు అంటే భార్య ఏం చేయాలి? ఏం కూర చేయమంటారు చెప్పండి, చేస్తాను అని చక్కగా నవ్వుకుంటూ చెప్పండి ఏం చేయాలి అని అందులో కొంచెం ఎటకారం వేసి, ఏమండి కొంచెం ఎగతాళి వేసి, ఏం చేయమంటావు అన్నట్టుగా, ఏం చేయమంటారండి చెప్పండి, మీరు చెప్పాలి మేము చెయ్యాలి. ఎలా కనబడుతున్నా నీకు? చేసింది తిను నోరు మూసుకుని. చివరి ఆన్సర్ అది. లేదు అలాగా చేయడానికి వీళ్ళు లేదు. సో ఏదైనా భర్తను ఏదైనా భార్య అడిగింది అనుకుని, ఏమండి మరి రేపు అక్కడ తీసుకెళ్తారా అంటే, అవదా ఎలా అనుకుని వెళ్ళిపోకూడదు, కుక్కలాగా పడిపోకూడదు. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? ఏదో మొత్తం మీద రోజో లిల్లియో ఏదో ఉంటుంది కదా, భార్యలకు పేర్లు పెట్టుకుంటారు కదండి కొంతమంది, పెట్టుకుంటారు. నేనేమో అమ్మ అంటాను దాన్ని సాధారణంగా, ఏమ్మా మంజు ఏంటి చెప్పమ్మా అంటాను. సో అలాగా అప్పుడు ఆ టైంలో ఎంత ఇరిటేషన్ ఉన్నా సరే, రేపా అవ్వదు నాకు, ఎల్లుండి వెళ్దాం, అప్పుడు నీ క్షేమము అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఉద్యోగంలో ఎక్కడ ఫ్రస్ట్రేషన్ ఉందో, నీ వ్యాపారంలో ఎక్కడ ఫ్రస్ట్రేషన్ ఉందో, నీ పర్సనల్ లైఫ్లో ఎక్కడ ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎక్కడైతే క్షేమం బలహీనపడిపోయిందో, దేవుని యొక్క ఆత్మని మీద దిగి వచ్చి నీ క్షేమమును అభివృద్ధిపరిచి నీకు సమాధానం కలిగించి నీ బిడ్డలు నీ కుటుంబము ఎక్కడైతే బలహీనం ఉన్నారో అక్కడ దేవుడు బలపరచునుగాక. దీని అంతటిని ఎక్కడ పెట్టాడంటే ఇచ్చే ఆన్సర్ని బట్టి ఉంది. కుక్కలకు పడిపోతే అవదు,
కుక్క ఇస్తర్ని చల్లాచెదరు చేసినట్టు ఇల్లంతా చల్లాచెదరైపోతుంది. జాగ్రత్త, వెరీ కేర్ఫుల్. నోటికి కళ్ళం పెట్టుకుని నేను భక్తి కొరుణ్ణి అనుకుంటే అది నీ మనసుని, నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకున్నట్టు అంటున్నాడు బైబిల్లో. ఊరికనే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడండి. రక్షణ ఉచితం, రక్షణ ఉచితం. దేవుడిచ్చిన ఏ వాగ్దానం అయినా సరే సహనముతో, ఓపికతో ఆయన్ని అనుసరించి మనం పొందుకోవాలి. మన ముందున్నటువంటి సాక్షి సమూహమైనటువంటి భక్తులు ఎంతోమంది ఎంతో సహనముతో, ఎంతో ఓపికతో. మోషే యొక్క నడిపింపు ఎక్కడ ఆగిపోయింది? మోషే యొక్క వాగ్దానము ఎక్కడ ఆగిపోయింది? నా ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయాలి మనం చాలాసార్లు. కాబట్టి నోటి మాటలు ఎలాగుండాలంటే పవిత్రంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇచ్చే సమాధానం ఎలాగుండాలండి? ఎలాగుండాలి? మర్యాదగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమగా ఉండాలి. ఎలాగుండాలంటే మధురముగా ఉండాలి. ముఖ్యంగా ఇళ్లల్లో మాట్లాడుకునేటప్పుడు, ఏదైనా అడిగినప్పుడు, ఎవరైనా పిల్లలు బాగా చదువు మీద అలిసిపోయి ఆ రోజు ఏదైనా లేటుగా వచ్చిందనుకోండి, ఢిల్లీశ్వరి వాళ్ళ అమ్మగారు, ఏమమ్మా లేటుగా వచ్చామంటే, నేను ఇప్పటికే బస్సులు రాక, సాగన్నారు బస్సు లేక, నాన్న అడవడపడి తలనొప్పి వచ్చి హెడ్ఎక్తో ఉంటే ఇంకా గుమ్మంలో ఒక లోపల రాగా అని, ఎందుకు లేట్ అయిందంటావే అని పడిపోకూడదు భోమని. సమాధానంతో కొంచెం, ఎందుకంటే తల్లి టెన్షన్లో ఉంది. 7 గంటలకు రావాల్సిన పిల్ల 8:30 రాలేదు, ఫోన్ చేయలేదు, ఏం రాలేదు. పేరెంట్స్కి ఆ టెన్షన్ ఉంటుంది. అరే ఎందుకు రాలేదమ్మా అనగానే నువ్వు బోర్ని పడిపోతే ఏమైపోద్దా తల్లి? నెమ్మదిగా చల్లని స్వరంతో ఏం చెప్పాలంటే, బస్సు కొంచెం లేట్ అయింది, నాకు కొంచెం బాగా టైర్డ్గా ఉంది మమ్మీ, కొంచెం స్నానం చేసి వచ్చి మాట్లాడుతాను, నాకు ఏదన్నా కాఫీ ఏదో టిఫిన్ అని పెడతావా అంటే ఆ ఆన్సర్ ఎలాగుంది, ఈ ఆన్సర్ ఎలాగుంది? అర్థమవుతుందా? ఎవరికి? మీకే. మీకు ఇచ్చే సమాధానం ఎలాగ ఉండాలట? సమాధానము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చక్కటి మాట నేను చూపించి నేను ముగించేస్తాను, ఇంకా టైం అయిపోయింది మనకి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అన్నాడు. నీ నోటి మాట, నీ సంభాషణ, నువ్వు ఇచ్చే ఆన్సర్, ప్రత్యుత్తరం అంటే ఆన్సర్ అని అర్థం. నువ్వు ఇచ్చే ఆన్సరు, ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్తో కూడినటువంటి ఆ యొక్క సంభాషణ ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా, నైవేద్యముగా, మధురముగా, కృపాసహితముగా, అది క్షేమాభివృద్ధి కలిగించేదిగా, ఇంటిని సమాధానపరిచేదిగా, దేవుని యొక్క ఆశీర్వాదము ఇంటికి వచ్చేదిగా, గుమ్మం బయట నుంచి తీర్పు వచ్చేదిగా కాక, గుమ్మం బయట నుంచి దేవుని యొక్క అభిషేకము లోపలికి వచ్చేటట్టుగా నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే నీ తల్లితో, నీ తండ్రితో, నీ అక్కతో, నీ చెల్లితో ఎవరితోనే ఫోన్లో కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు కానీ, నీ బంధువులతో మాట్లాడుతున్నావు, నీ పై ఆఫీసర్స్తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి నువ్వేం చేయాలి? ఉప్పు వేసినట్టుగా సమాధానం చెప్తే దేవుడు ఆ భక్తిని చూసి నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తాడు, నీకు సమాధానం తీసుకొస్తాడు. అంతేకాదు, ఎక్కడైతే నీవు నీ కుటుంబము బలహీనంగా ఉన్నావని ప్రార్థన చేస్తున్నావో అక్కడ నిన్ను, నీ సంతాన్ని బలవంతులుగా మార్చి ఏ మేలు కూడా కొదువు లేకుండా దాచి ఉంచిన ప్రతి మేలు కూడా దేవుడు గేట్స్ ఓపెన్ చేసేస్తాడు. అద్భుతమైన మేలతో కుటుంబాన్ని నింపేసునుగాక. ఒక నోటి మాటలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. అందుకని అంటాడు, నీ నోటి మాట ద్వారా అపవిత్రుడు కానీ పరిశుద్ధుడు కానీ రుజువు అవుతుందట. నువ్వు నీతిమంతుడివో, పరిశుద్ధుడివో, అపవిత్రుడివో నీ నోటి మాటను బట్టి దేవుడు డిక్లేర్ చేస్తాడో నీ భక్తిని, నీ భయాన్ని. నా ప్రియ దేవుని సంగమా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఫస్ట్ పీటర్ 3rd chapter 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చదవక్కర్లేదు కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా చూద్దాం. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు రాసుకోండి, ఎవరు చదవకండి, నేను చెప్తాను. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసినట్లయితే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు రాసుకున్న వాళ్ళు రాసుకోండి.
జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగోరువాడు చెడ్డదాన్ని, ఇప్పుడు చెప్పండి, పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎవరు 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 కాచుకోవాలట? అందరికీ చెప్పట్లేదు ఈ మాట. ఎవరైతే జీవమును ప్రేమించి ఏ దినాలు నీ బ్రతుకులో మంచి దినాలు కావాలనుకున్న వారికి దేవుడు మాట్లాడుతున్న మాట. నీకు మంచి దినాలు రావాలనుకుంటున్నావా? దేవుడు నీ కుటుంబంలో, నీ సంతానంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బ్రతుకులో మంచి దినాలు తీసుకురావాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, చెడ్డదాన్ని బలుకకుండా నీ నాలుకని కంట్రోల్ చేసుకో. ఇది చెడ్డది, ఇది దేవునికి వ్యతిరేకమైన మాట, ఇది దేవునికి అంగీకారమైన మాట కాదు అని నీ నోటిని జాగ్రత్త పెట్టుకో. మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండడం కాదు, జాగ్రత్త గమనించండి. సంఘంలో జాగ్రత్తగా ఉండడం కాదు, మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండడం కాదు, నీ నోటినే జాగ్రత్తగా పెట్టుకోమంటున్నాడు. నీ నోటినే కంట్రోల్గా పెట్టుకోమంటున్నాడు. చెడ్డది ఏది కూడా నీ నోటిలోంచి పగ, ద్వేషము, అసూయతో కూడినటువంటి మాటలు నీ నోట్లో రాకుండా జాగ్రత్తగా చూసుకో. అవతల వారి గురించి వాళ్ళు ఎంత కీడు చేసినా, ఎంత వ్యతిరేకత చేసినా, వారి గురించి ద్వేషపు మాటలు దేవుడు అంగీకరించడం. అక్కడే నీ భక్తి అంటే రుజువు అవుతుంది. నీ భక్తి రుజువు అయ్యేదే అక్కడ. నీలో ఉన్నటువంటి భక్తి బయటకు వచ్చేదే నీకు మహాశ్రమ కలిగించిన వాడి గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు. ఏం మాట్లాడుతున్నావు? నీ శత్రువు గురించి. ఏం మాట్లాడుతున్నావు? నీ హృదయాన్ని బాగా అలకల్లోలం చేసిన వారి గురించి. ఏం మాట్లాడుతున్నావు? నీ బ్రతుకులో భయంకరమైనటువంటి సమస్యలు సృష్టించినటువంటి వారి గురించి మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనం? బైబిల్ అంటుంది, ఎవరి గురించి చెడ్డ మాటలు మాట్లాడినా అది నీ భక్తికే ప్రాబ్లం తీసుకొస్తుంది. నా ప్రియదేవుని సంగమా, నీ భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన మాట అర్థం చేసుకోవాలి. దావీదు చూడండి, దావీదు మనం చూసినట్లయితే దావీదు దేవుని చిత్తానుసారుడిగా ఉండడానికి తన నోటి మాటలు చాలా, మీరు దావీదు జీవితాన్ని అంతా చదివితే తన నోటి మాటలు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాడో చూడండి. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను, చదువుదాం. 1 సమూయేలులో చూసినట్లయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించి నేను ముగించి ప్రార్థన చేసేస్తాను ఈ రాత్రి. 1 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో తను తరుముతూ ఉంటాడు అన్యాయంగా. ఎవరు? సౌలు దావీదుని తరుముతూ ఉంటాడు, అన్యాయంగా తరుముతూ ఉంటాడు. దానికి ఏ కారణమో లేదు. దావీదు సౌలు ఎడల ఏ పొరపాటు చేయలేదు. దావీదు సౌలు ఎడల ఏ వ్యతిరేకుడు కాదు. సౌలుకి దావీదు ఏ కీడు కూడా తీసుకురాలేదు. దావీదు సౌలుకి ఏ కీడు ఏ దోషము చేయలేదు. ఎవరిని ద్వేషించడేవాడు కాదు దావీదు అని ఉట్టి పుణ్యాన్న సౌలు దావీదుని తరుముతూ ఉంటాడు, శ్రమ పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు చూడండి, నువ్వు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడా నీ పక్క వాళ్ళు నీ గురించి చెడ్డగానే నీకు అర్థమవుతుంది. ఇదేంటి ఇంత మంచి చేస్తున్నాను, నేనే కీడు చేయలేదే. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు నాకు తెలిసి వాళ్ళకి ఏ అపకారం చేయలేదు పాస్టర్ గారు, కానీ అదేంటో తెలీదు, నేను అంటేనే పీకల వరకు వచ్చేసిందండి, వాళ్ళకి ఏంటో అర్థం అవ్వట్లేదు అంటారు. సో అలాంటి స్టాండర్డ్స్లో ఉన్నాడు ఇక్కడ దావీదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కనికరించి అని నేను చెప్పను, దేవుడు దావీదు ఎడల పోరాడి అని నేను చెప్పను. ఒక విధంగా చెప్పాలంటే దావీదుని దేవుడు పరీక్షిస్తున్నాడు. నిజంగానే భక్తితో ఉన్నాడా? నిజంగానే నాకు భయపడుతున్నాడా? ఎందుకంటే రాబోయే కాలంలో దావీదుని క్షేమాభివృద్ధి తీసుకురావాలి. దావీదు యొక్క సంతానాన్ని బలవంతులుగా దేవుడు అభిషేకించబోతూ ఉన్నాడు. రాబోయే దినాల్లో దావీదుని దేవుడు ఆశీర్వదించాలని తన యొక్క ప్రణాళికలో పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదుని పరిశీలించి ఇదిగో ఆ శత్రువుని తీసుకొచ్చి తనకు అప్పగించి ఏం మాట్లాడతాడు అని చూస్తుండగా దావీదు మాట్లాడిన మాటలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. 1 సమూయేలు 24వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సౌలుతో ఇట్లా నేను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు. చూడండి చక్కటి మాట అన్నాడు. అయ్యా, దావీదు నీకు కీడు చేస్తాడని ఎవడో ఏదో చెప్పుంటాడయ్యా. ఏంటి, టైం వచ్చేసింది. సౌలుని చంపడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చంపకుండా విడిచిపెట్టి సమాధానంతో మాట్లాడుతున్నాడు సౌలుతో. చదవండి. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అది అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడైనా మీ బైబిల్ స్టడీలో ఉపయోగపడుతుంది. దేవుడు అప్పగించేశాడు శత్రువుని దావీదుకి. ఈ రోజున నీకు కూడా అప్పగిస్తాడు నీ శత్రువుని. అప్పగించి ఏం చేస్తాడో తెలుసా? చేతులు కట్టుకుని
ఒక నవ్వు మొహంతో ఏం మాట్లాడతావు అని చూస్తాడు. నీ మాటను గమనిస్తాడు. నీ శత్రువుని నీకు అప్పగించేసి నువ్వేదైనా చేసుకోవని చెప్పి అప్పగించి నువ్వేం మాట్లాడతావో చూస్తాడు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. ఆ టైంలో నీ నోటికి ఏదో వస్తే అది నోటికి హద్దు హదుపు లేకుండా మాట్లాడతావు. ఆ టైంలో అనరాని మాటలు మాట్లాడతావు. ఏయో తీసుకొచ్చి మాట్లాడతావు. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి మాట్లాడుతూ ఉంటావు. అందుకే కదా ఇంట్లో గొడవలు, అందుకే కదా ఇంట్లో కలహములు, నిజమైనటువంటి కలహములు. నీ నోరు సరిగ్గా ఉంటే నీ ఇంటికి క్షేమము కాదా? క్షేమము కాదా? మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పరిశీలించుకుంటే ఇంట్లో కలహములు రావడం గల కారణము మన నోరులే. మన నోరులే. ఎవరో ఇష్టం లేనటువంటి వారి గురించి ఇంట్లో టాపిక్ వచ్చినప్పుడు నువ్వు సమాధానంగా మాట్లాడడం నేర్చుకోకపోతే ఇంటికి క్షేమము కాదు. చూడండి, దావీదుకి సౌలుని దేవుడు ఏం చేశాడు? అప్పగించేశాడు. చదవండి చదవండి చదవండి. ఏమన్నాడు? నా చేతికి అప్పగించవో, అది నీ కండ్లారా చూచితివే, కొందరు నిన్ను చంపమని చెప్పాలి. అందరూ చెప్పాలి. నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకమునందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. నా ఏమండి ఏమని మెన్షన్ చేస్తున్నాడండి? ఎవరిని? తరుముతున్నటువంటి సౌలుని. ఎలా తరుముతున్నాడు? అర్థం పర్థం లేకుండా. పని దావీదేమని కేడు చేసి తరుముతున్నాడంటే పని అదొక న్యాయం, ధర్మం. దావీదు మెన్షన్ చేసినటువంటి మాట, దుర్మార్గుడా, దుష్టుడా, మంచి మర్యాద తెలియనోడా, కృతజ్ఞత లేనోడా. చెప్పలేదండి, చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి. ఏంటండి దావీదు మాట్లాడుతున్నటువంటి ఆ మాట తీరు, ఆ అనౌన్స్మెంట్ ఏంటి? నువ్వు నేనేం చేస్తాను తెలుసా? కృతజ్ఞత లేని వారి గురించి నేను మాట్లాడను. కృతజ్ఞత ఉందా? ఎవరికి? సౌలుకి. ఎంత గొప్ప కార్యం జరిగించాడండి దావీదు, ఎంత గొప్ప కార్యం జరిగించాడు. మరణకరమైనటువంటి సమస్య నుంచి ఇశ్రాయేలు దేశాన్ని, సౌలు యొక్క కుటుంబాన్ని కాపాడిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది దావీదే కదా. అటువంటి దావీదును తరుముతున్నప్పుడు కృతజ్ఞత లేనివాడని చెప్పడానికి దావీదుకి రైట్స్ ఉన్నాయి. ఆ టైంలో అది అంగీకరించే న్యాయమే. దావీదు అలా మాట్లాడడం న్యాయమే. కానీ అలాగా ఎందుకో తెలుసా? దావీదు భక్తిపరుడు. దావీదు దేవుని భయంతో కూడిన భక్తి కలిగినటువంటి వాడు. తను చూడండి ఏమని మెన్షన్ చేస్తున్నాడు? నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమో రాదనియో, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియో నీవు తెలుసుకొని వచ్చును. ఏ విషయమై నేను ఏ పాపమును చేయని వాడినే ఉండగా నీవు నా ప్రాణము తీవలని నన్ను తరుముచున్నావు. నా ప్రియదేవుని సంగమా, ఆ దావీదు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? కీర్తన 39వ అధ్యాయాన్ని చూసి మనం లేచి నుంచి ప్రార్థన చేసుకుని ప్రత్యేకమైన పాట పాడి కానుకలు సమర్పించుకుని వెళ్ళిపోదాం. కీర్తన 39వ అధ్యాయము 1-2 వచనాలు. ఎలాగండి? ఎలాగట? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. చెప్పాలి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కమూచుకుందును. ఇది భక్తిపరుల యొక్క జీవితం. వస్తాడు భక్తిహీనులని నీ ఎదురుగా తీసుకొస్తాడు దేవుడు. నీ కుటుంబంలో ఉంటారు భక్తిహీనులు. నీ అన్నయ్యో, నీ తమ్ముడో, నీ చెల్లో, నీ అక్కో, నీ అత్తో, నీ తమ్ముడో, నీ మామయ్యో, నీ బామ్మర్దో ఒక భక్తిహీనుడు ఉంటాడు. వాళ్ళు భక్తిహీనులు. వారు దేవుడంటే భయం లేని వారు, వారు దేవుడంటే భక్తి లేనటువంటి వారు. వారి జీవన విధానము సరిగ్గా ఉండదు. వారిని ఒకరోజు నీ ఎదురు తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చూస్తాడు. ఎలా తీసుకొస్తాడో తెలుసా? ఒక కీడు చేసేవారుగా తీసుకొస్తాడు. ఒక వేదన కలిగించేవాడుగా తీసుకొస్తాడు. నా ప్రియ దేవుని సంగమా, నీ నోటి మాటను బట్టి దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? పోనీలేండి ఆడి కర్మ. ఎలాగా పోనీలేండి ఆడి కర్మ. మన నోటితో మనము చెడ్డ మాటలు మాట్లాడద్దు. అవసరం అనుకుంటే మనం ఏం చేద్దామంటే రాత్రి
ఆ శత్రువు గురించి ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం అంటే, ప్రభువా వాడి దుష్టత్వం నుంచి వాడిని విడిపించునైనా, వాడిని రక్షించునైనా, వాడి మీదకి ఏ కీడు రానివద్దు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అయ్యా నా దగ్గరికి వారు రాకుండా అడ్డుకోనైనా అని నువ్వు ప్రార్థన చేసి మంచి మాటలు కానీ పలికినట్లయితే నీ క్షేమాన్ని దేవుడు అభివృద్ధిపరుస్తాడు. ఒక విషయం చెప్పమంటారా, దావీదు ఈ కమిట్మెంట్ తీసుకున్నవాడు, ఇలాంటి నిర్ణయంతో తను వెళ్తున్నాడు. నా నాలుకకు పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడు తన సాక్ష్యంలో. అంతేకాదు ఏమన్నాడు తెలుసా, భక్తిహీనులు ఎదురు కలిపినప్పుడు ఏమంటున్నావు? భక్తిహీనులు ఎదురుగా ఉంటే నీ కుటుంబంలో భక్తిహీనుల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? భక్తిహీనుల గురించి నువ్వు మాట్లాడే మాట ఏంటి? దుర్మార్గుడా, దుర్మార్గురాలా, లేదంటే కీడు చేసేవాళ్ళ, భయము లేనిదానా, భయము లేనివాడా, కృతజ్ఞత లేనిదానా, కృతజ్ఞత లేనివాడా మాట్లాడుతున్నావా? ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు, ఈరోజు నా నోటి మాట మార్చుకుంటాను అని రాత్రిగా నువ్వు ప్రార్థన చేసి ఇక్కడి నుంచి కదిలితే దేవుడు నీ క్షేమాన్ని అభివృద్ధిపరుస్తాడు. లేచి నుంచిందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి లేచి ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకి చాపి నా నోటికి కళ్ళెము వేయి నాయన. అలనాడు దావీదు చేసిన ప్రార్థన మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మా నోటిని అదుపులో పెట్టుకోవడం మాకు నేర్పించు. ముఖ్యంగా భక్తిహీనుల దగ్గర తండ్రి, మాకు అన్యాయము చేసిన వారి గురించి అయ్యా, మాకు కోపం ఉన్నవారు మా ఎదురు పడినప్పుడు, మాకు కోపం ఉన్నటువంటి వారి పేర్లు మా ముందుకు వచ్చినప్పుడు అయ్యా, వారి పేర్లు మా దగ్గర తీసుకురావద్దు అన్న మాట ప్రభా మా నోటికి రానివద్దు నాయన. ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు నేర్పించు నాయన. అయ్యా మా నోటితో భక్తిహీనమైన మాటలు రానివద్దయ్యా. భక్తిహీనుల గురించి భక్తిహీనమైన మాటలు మాట్లాడితే అయ్యో అది మాకే వ్యతిరేకత ప్రభు. మా కుటుంబాలు క్షేమాభివృద్ధి కలగాలంటే, మా సంతానము బలవంతులుగా ఉండాలంటే మా నోటి మాటను మేము భక్తిపరులుగా ఉండే మాటలు మాకు నేర్పించు నాయన. అయ్యా భక్తిపరులుగా మాట్లాడే మాట మా నాలుకకు కలుగునుగాక. మా నాలుకను అభిషేకించండి, మా పెదవులు అభిషేకించండి పరిశుద్ధాత్మ శక్తి చేత. ఓ నీ అగ్ని చేత నా నాలుక కాల్చబడునుగాక. అలనాడు యెషయాని ప్రభువా, కెరూబులు వచ్చి తండ్రి ఎర్రని అగ్ని కణముతో నాలిక కాల్చినట్టుగా ఈ రాత్రి మా నాలికలు కాల్చబడునుగాక. నీ అభిషేకంతో శుద్ధీకరించబడునుగాక, పరిశుద్ధపరచబడునుగాక. మంచి మాటలు మాత్రమే మా నోటి నుండి వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.